ఇవన్నీ 3 రాసి ఎక్కడొస్తుంది చూడండి అంటే, మీరు ఆ ఉచ్చారణ మన ఉచ్చారణతో ఎక్కడొస్తుందని చూడమంటున్నారు మరి. మరి అతను పాడిని కూడా అలాగే అవ్వలేదు. ఆ మూర్ధ అవన్నీ జాయిన్ చేసుకున్నాడు. మీరు ఏది లేకుండా ఈ కాక గంగ ఇక్కడ హా ఇలా కింద రాసి హా హా ఎక్కడొస్తుందో చూడమంటున్నారు మరి. అదేలే ఇప్పుడు అంతే కదా ఇప్పుడు. అంటే మీరు ఆ ఉచ్చారణ స్థానం దానికి తిరిగి ఎక్కడ మ్యాచ్ ఉందో చూడమంటారు. మరి మీరు అవును. పాడిని కన్నా గ్రేట్ కదా మరి అలాంటప్పుడు. అరే రే అట్లా కాదు కానీ కుహోష్చు ఏం చెప్తుంది ఇక్కడ కవర్గము చవర్గంగా మారుతుంది, ఈ హకారం కూడా చవర్గంగా మారుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ హకారాన్ని చవర్గంతో ఎట్లా మ్యాచ్ చేస్తాం అవునా? అవును అర్థమైందా? అవును. ఇప్పుడు ఇది మరి ఎలా చూడండి. మ్యాచ్ చేస్తామంటే జా జా వస్తుంది గారు జా ఛ. అంటే మీరు ఏదో మహాప్రాణాలు అవన్నీ ఆ, చెప్పారు కదా మేడం. అదే ఇవన్నిటికీ చూడండి. ఇప్పుడు ఈ మనకి అప్పుడు మిస్ అయిపోయాను. ఇది చూడండి చ చ హ. ఇప్పుడు రెండు పలకండి చ హ ఛ హ తర్వాత ఛాహ జ హ తర్వాత జాహ ఝ జాహ హ ఇది ఝ ఝాహ వచ్చేసి జా జా వస్తుంది ఝ ఝ ఝ ఝ హ ఝ ఝ ఎక్కడి నుంచి వస్తుంది? హ రెండు ఒక దగ్గర వస్తున్నాయా? జ హ ఛ అవును జా జా హ. ఇది జాహ ఇది ఝ సూట్ అయింది. అర్థమైందా? అవును. సో ఇప్పుడు ఝ సూట్ అయితే 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 మనకి ఏమన్నాము? ఏంటి ఏమంటున్నారు చెప్పండి. అంటే ఆ అష్టాధ్యాయిలో ఉమ్. పాణి పక్కన కవిత అని కూడా డల్లాస్ అని రాసుకుంటా ఉంటున్నాను. సో ఇప్పుడు ఫోర్త్ లెటర్ సూట్ అవుతుంది అనమాట. ఈ ఫోర్త్ లెటర్ సూట్ అయితే మళ్ళీ కొన్ని సూత్రాల అవును ద్వారా ఏమవుతుంది అంటే అల్ప ప్రాణం తీసుకోమంటారు. కాబట్టి ఏమవుతుంది? ఇది వస్తుంది. లేదు ఏం చెప్పలేదు అంటే ఈ ఝానే వస్తుంది. హాకేంటి ఝా. అవును కుహు జలం కుహోర్చు కుహోర్చుహు అనే సూత్రం అవును. ద్వారా ఏమైంది? ఏమొచ్చింది? హాకి హాకి మహాప్రాణ వచ్చింది. ఝకారం వచ్చింది. అది అట్లా చూసుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు ఇది దేనిగా మారుతుంది? చవర్గంగా మారుతుంది. సో ఇప్పుడు మరి ఝాగా చూడాలి అంటే ఈ ఝా ఎక్కడ వస్తుంది? చవర్గం అంతా కూడా ఎందులో వస్తుంది? 4 కాదు కాదు, దీంట్లో మన స్థానాలలో తాలు స్థానం తాలు స్థానం. సో ఇప్పుడు ఈ హకారం ఏంటి స్థానం మరి దాంది? అది కంఠస్థానం. కంఠస్థానం ఇది కూడా ఇప్పుడు ఏంటి? కంఠతాలు అన్నమాట. ఏంటిది? కంఠతాలు కంఠతాలు. కంఠతాలు. కంఠంకి రిలేటెడ్ ఏంటి? తాలు. కంఠతాలు. అర్థమైందా? ఓకే. అది కానీ ఒక విషయం కవిత, మరి పాణ్ని కూడా ఎలా చెప్పలేదు మీరు. అయితే మరి ఆ సూత్రాలను అసలు కంఠస్థం చేయక్కర్లేదు. మీరు ఇవి రాసుకొని ఈ హా పెట్టుకొని ఏది మ్యాచ్ అవుద్దో చూసుకుంటే ఈజీ. అంతే మరి. ఇంకా ఆ అంతే సూత్రం అదే ఇంకో అదే అదే చెప్పారు వాళ్ళు. సూత్రం తెచ్చి ప్రకారం ఎట్లా చెప్పారు అంటే అదే చెప్పారు. నీకు స్థానాన్ని ఎట్లా మ్యాచ్ చేసుకోవాలి? ఇప్పుడు దీనికి నీకు ఆ హకారం ఒకటే ఉంది. ఒక్కదానికి 5-6 ఆదేశాలు వస్తే నువ్వు దాంట్లో ఏది తీసుకొస్తావు అంటే అదే చెప్తారు. ఏమని చెప్తారు అక్కడ? నువ్వు అవును. ఉచ్చారణ స్థానాన్ని చూడాలి. ఉచ్చారణ కానీ స్థానంలో మీ నీకు 5 వచ్చాయి. 5 కూడా తాలు స్థానాలే కదా? అవును మరి ఈ తాలు స్థానంలో అవును నీకు ఏది దగ్గరగా ఉంది? ఉచ్చరించి చూడు. ఉచ్చరించి చూస్తే ఏమైంది? చ చ అవును అన్నప్పుడు ఎట్లా వచ్చింది? ఎక్కడ వచ్చింది అది? చ ఫ్లాట్ గా ఇంకొకటి అది హర్షవర్ణం కూడా కదమ్మా. చ హ. తర్వాత ఇది అవును ప్రాక్టికల్ గా అన్నమాట. అదేమో రాత రూపంలో ఉన్నది పాణిని మహర్షిది అవును కదా? అవును ఇక్కడ ఇది అంటే ప్రాక్టికల్. ఏం లేదు మేడం, ఇక్కడ ఎలా అంటే 5 టేబుల్ నేర్పించారు అనుకోండి, స్టార్టింగ్ స్కిప్ కౌంటింగ్ చెప్తారు. 5, 10, 15 అని. లేదంటే 5 టేబుల్ తర్వాత కొంచెం పెద్దగా నేర్చుకుంటాం. అదే అలా అయినా వెళ్ళొచ్చు, లేదా 1, 2, 3, 4, 5 అనుకుంటే అలా అయినా కౌంట్ చేసుకోవచ్చు. అలా టైప్ అనమాట. అంతే. అది అంతే. సో ఇప్పుడు ఇది యా. సో ఇది ఛ ఛ అంటే హ. ఛ హ ఎక్కడ వచ్చింది అది? గొంతులో నుంచి వస్తుంది. ఛ అంటే అవును తాలు, హ అంటే కంఠము. హ అంటే కంఠం నుంచి వస్తుంది. మళ్ళీ జా కూడా జా జా ఇక్కడ కూడా తాలు లాగా వచ్చింది. ఇది ఝా ఏమైపోయింది? కంఠము ఝా అదే తాలు వచ్చింది ఇక్కడ. ఝా అవును ఝా కంఠతాలు. కంఠతాలు వచ్చింది. అంటే కంఠం కూడా వచ్చింది ఇక్కడ. ఝ అందుకు ఝ అది దానికి దగ్గర ఉంది, హాకి ఆ, ఝా దగ్గర. అది కాబట్టి కొన్ని సూత్రాల ద్వారా అది ఏమైపోతుంది? అల్ప ప్రాణం మహాప్రాణం అంటే అల్ప ప్రాణం చేసుకోమంటారు కాబట్టి అది అవుతుంది అనమాట. అర్థమైందా? థర్డ్ లెటర్ వస్తుంది. ఓకే కాకపోతే హకారానికి ఏం చెప్తారు మీరు? చవర్గంలో హకారానికి ఏంటి అంటే ఝ. కుహోష్చు అనే సూత్రం ద్వారా హకారానికి ఏంటి? ఝ. అవును అన్నిట్లో కూడా ఫోర్త్ లెటర్ వస్తుంది అనమాట. ఇప్పుడు గా ఉంది. సో దు ఉంది. దు దూకి ఇప్పుడు హా ఉంది. ఇప్పుడు దు అనేది ఇప్పుడు దవ అంటే ఏంటి? దా అనేది ఎక్కడ వస్తుంది? తవర్గంలో దు ఉంది.
దూకి ధూ అంటే రిలేటెడ్ మూడోది హాకి ఏమి మూడోది వస్తుంది? ధ మూడోది కదా ధూ ధు కదా ధు ధ వస్తుంది అట్లాగా. అర్థమవుతుందా? అట్లా ధ. అట్లాగే ఇంకోటి ఏమొస్తుంది దీంట్లో? తవర్గంలో ఢ ఢా భా అట్లా. కూడా వస్తుందా అండి? భా అంతే. ఆ ఫోర్త్ లెటర్ అన్ని వర్గాలలో ఫోర్త్ లెటరే హాకి రిలేటెడ్. ఓకే ఒక్కటి నేర్చుకుంటే అన్ని అర్థమైపోతాయి. సో ఇప్పుడు ఏంటిది? హాకి ఘా వస్తుంది, కవర్గంలో ఏమొస్తుంది హాకి? ఘా ఘ. ఇప్పుడు ఈ సూత్రాలలో మీకు కనిపిస్తాయి చూడండి, మీరు అప్పుడు మస్తు హ్యాపీగా ఫీల్ అవుతారు. నేర్చుకున్నాను నేను ఇదని. హాకి దీంట్లో చాలా కాదు జా కవిత గారు, జా మన లోకేష్ గురువు గారు రాయిస్తున్నప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అయినామో. మేము అదే. టక 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 రాసేసినాం సూత్రాలన్నీ. సో ఇప్పుడు ఇంకోటి హాకి, ఇంకోటి కా చాట. కా, చా చా, వర్గంలో ఏంటిది? టట ఇది ఢ రెండోది ఢ మీరు ఢ చా చా జా ఝా రాయండి. జా ఘా కాకుండా. రాసుకున్నాంలే, ఏదో ఒక దగ్గర ఆర్డర్ వద్దులే ఇప్పుడు కానీ. నెక్స్ట్ కా చాట. ఆ తర్వాత తా వర్గంలో ధ ధ ధా తా. ధనుష్ ద ధనుష్ ద తర్వాత పవర్గంలో భా 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 అదే. భవతి సో ఈ లెటర్స్ వస్తాయి అన్ని వర్గాలలో. మీకు అట్లా చెప్తే ఏమవుతుంది? ఈ ఫోర్త్ లెటర్ వస్తుంది. దీనికి థర్డ్ లెటర్ గా మార్చమంటే గాగా మారుస్తాం. ఇది ఠాకి టా అవుతుంది, టా ఝాకి జా జా అవుతుంది. ఇది అభ్యాసంలో అభ్యాస చర్చ అనే సూత్రం ద్వారా ఇవన్నీ అల్ప ప్రాణాలు అవుతాయి కదా. టా అభ్యాసం అభ్యాసం ఏంటికి అవుతుంది? అభ్యాసం టాసే చర్చ. అభ్యాస అభ్యాసే చర్చ. చహ చా అన్నమాట. ఏంటి? చర్ర ఓకే చర్ర చా. ఓకే అభ్యాసంలో అభ్యాసే చర్చ ఉన్నటువంటిది ఏమైతుంది? అంటే ఇది లిట్లకారంలో వచ్చింది కదండి అభ్యాస చర్చ. అవును, అంతే. అభ్యాసే ద్విత్వం చర్చ ఎక్కడెక్కడ అంటే చేస్తావో అన్నిట్లో వస్తుంది ఇది. అభ్యాసం ఎక్కడెక్కడ అభ్యాసం వస్తుంది? నాలుగిట్లో వస్తుంది. ఏమేమి చెప్పండి? సన్నంతము, యంగంతము, లిట్లకారము, జిహోత్యాది. అంతే. జుహోత్యాది. ఈ నాలుగిట్లో కూడా మీకు ఇవి కనిపిస్తాయి. అర్థమైందా? ఈ హకారానికి ఇవి గుర్తుపెట్టుకోవాలి. మహాప్రాణం ఉంటే ఆ 4వ లెటర్ ఉంటే 3వ లెటర్ గా మారుతుంది. అది ఎట్లా అంటే ఈ సూత్రాలన్నీ మీరు చెప్పగలగాలి. ఏమేమవి? ఉచ్చారణ స్థానం. ఉచ్చారణ స్థానంకి ఏం చెప్పుకున్నాం మనము? స్థానేంతరతమః. తర్వాత ఇంకోటి, ఇప్పుడు ఒక్కటే దానికి 4-5 ఆదేశాలు ఉంటే ఏం తీసుకురావాలంటే స్థానేంతరతమః. ఓకే ఈ స్థానేంతరతమః ఏం చెప్తుంది మరి అని అంటే ఉచ్చారాన్ని పలికిపిస్తుంది. అవును పలికిన తర్వాత దేనికి రిలేటెడ్ గా ఏది క్లోజ్ గా ఉంది, ఏది సామీప్యం, ఏది దగ్గరగా ఉంది అది చూసుకొని పెట్టుకుంటాం అనమాట. సో అది ఏది ఓకే వచ్చింది మనకి చూస్తే అదంతా మన ప్రాక్టికల్ గా అంతా చేస్తే ఏమైపోయింది? 4th లెటర్ వచ్చిందని నిర్ధారించుకున్నాం. అవునా? అవును అవును ఆ 4th లెటర్స్ అన్ని రాసుకున్నాక దానికి వేరే సూత్రాలని బట్టి అభ్యాసే చర్చ అనే సూత్రం ద్వారా ఏమైతే థర్డ్ లెటర్ అభ్యాసే పెట్టుకోమంటది. మహాప్రాణం ఉంటే అల్ప ప్రాణం చేయమంటది. సో అదేంటిది ఇక్కడ? ఇది మహాప్రాణం 4th. సో అల్ప ప్రాణం ఏంటి? 3rd. అంటే ఇక్కడ అభ్యాసే చర్ చావాది. ఓకే ఓకేనా? ఓకే అభ్యాసే చర్ చా చర్చ కాదు, అది చర్చ అంతే, కాదు, చెర్ర చర్ చా చా. అంతే. అదే అభ్యాసంలో చెర్ర వర్ణం అన్నమాట ఓకే కదా. చెర్ర ఎట్లొస్తుంది? ప్రథమంది. ప్రథమం కాదు కదా. ఇక్కడ చర్ అనేది మనకి 4వది కదా. రెండోది రెండో చ రావాలి కదా. చర్ అన్నప్పుడు అభ్యాస చర్చ అనేది ఏంటి చెప్పండి? అంటే చర్వర్ణములు అంటే కచట మొదటిదండి. అంతే, కచట దెబ్బలు. మరి ఇప్పుడు మరి మనకి ఇక్కడ లేదు కదా అని అంటే ఇది చెర్ర గాని జష్ గాని మారుతుంది అనమాట. ఏమైతుంది? అభ్యాస చర్చ అనే సూత్రం ఏం చెప్తుంది? అది చెర్ర గాని జష్ గాని. ఇప్పుడు మనం ఇక్కడ వచ్చింది ఏంటి? జష్లు ఇవి, థర్డ్ లెటర్. అవును జస్ట్ అవును. ఇది చెర్ర అంటే కచట దెబ్బలు. చెర్ర అంటే ఏంటి? కచట దెబ్బలు. జష్ అంటే ఏంటి? గజడ దెబ్బలు. ఓకే 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 అంటే ఇప్పుడు మనం జస్ట్ పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ ఇది మనం ఇవి తెచ్చుకున్నాం అంతే కదా. ఢా రావాలి ఇక్కడ, ఠా కాదు, ఇది ఢా రావాలి కదా. అది అప్పుడే ఆవిడ చెప్పారు, మన ఆచల్ వారు చెప్పారు, మీరు అప్పుడు వద్దన్నారు. ఓకే ఈ ఆర్డర్ చెప్పినట్టున్నారు, ఇది చెప్పలేదు అనుకుంటా కదమ్మా. రైట్ ఓకే ఓకే సరే అదే. సో అట్లా అనమాట. గజడ దెబ్బలు అనమాట. చెర్ర అంటే కచట దెబ్బలు, జష్ అంటే గజడ దెబ్బలు. అదే ఓకే కవిత ఓకే. అట్లాగండి. శాంతి పాఠం. శాంతి పాఠం
చెప్పాను. ఎవరు సామ్రాజ్యం గారు చెప్పండి. ఓం సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం అందరికీ నమస్తే అండి. నమస్కారం అండి. నమస్తే అమ్మా. ధన్యవాదం అమ్మ. ధన్యవాదాలండి. అయితే అదే ఇక్కడ చెప్తున్నా కదా, ఇక్కడ ఏంటి చెర్ర అంటే చెర్ర ఒకటే కాకుండా జష్ కూడా అన్నమాట. అభ్యాసంలో అభ్యాసే చర్చ సూత్రం ఏం చెప్తుందంటే జష్కి చెర్ర, అది చెర్రగా ఇప్పుడు మనకి గకారం వచ్చిందంటే ఏంటిది, ఇదంతా కూడా జష్ కదా. సో ఇక్కడ జష్ వచ్చింది. తర్వాత ఇప్పుడు చెర్ర రావాలంటే ఏంటిది, వేరేది జల్లు వర్ణం ఉండాలి కదా. సో అన్నిటికీ కూడా జల్లు వర్ణం ఉండాలి. జల్లు వర్ణం ఉంటేనే ఈ జస్సులు చెర్రలు వస్తాయి. అంటే మహాప్రాణం ఉంటే అల్ప ప్రాణం చేసుకోమని చెప్తుంది ఇక్కడ అభ్యాసంలో. అవునా? అభ్యాసం మొదటి అంటే ధాతు. ఏంటంటారు? మొదటి మొదటి ధాతువు. ధాతు. మొదటి ధాతువుకి అభ్యాసం అంటారు. ఆ రెండు కలిపి ఏమంటాం? అభ్యస్తం అంటాం కదా. అభ్యస్తము. అభ్యస్తం. మళ్ళీ రెండవ ధాతువుని ఏమంటాము? ఆమ్రేడి. ఆమ్రేడితం. ఆమ్రేడితం. అలాగా. ఓకేనా? ఈరోజు చాలా విషయాలు. నేను అసలు ఈరోజు సండే అనుకున్నా మరి. మనకు ఛందస్సు ఉంటది కదా సండే. సండే ఛందస్సు ఉంటుంది. అవును. అది తర్వాత కాదు. ఇప్పుడు అదే ఏంటంటే పొద్దుట మధ్యాహ్నం ఇది మామూలుగా. అదే కాదు, ఒక నిమిషం. అదే సుబ్బలక్ష్మి గారు ఏమైందేమో అంటున్నారు సండే రోజు. సండే కాకుండా మండే రివిజన్ చేయించండి, సండే మిస్